పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటది. సుఖ పెడతారా, మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. కెన్ వి హ్యావ్ ద టైమర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. రామాయణాన్ని మొట్టమొదటిగా పాట రూపంలోని ప్రచారం చేసింది ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాట రూపంలో రామాయణాన్ని మొట్టమొదటిసారి పాట రూపంలోని ప్రచారం చేసింది ఎవరు? మన తెలుగు సినిమాల్లో కూడా ఉంది. ఎస్. లాస్ట్ 5 seconds. 4 3 లాక్. ఓకే, ఆన్సర్ మార్చుకోవచ్చా? 9 లక్షలు కట్టాను కదండి, ఆ మాత్రం ఉండదా చనువు? ఇంకా 1 ఉంది, లాక్ కాలేదు. 1 ఉండడం కాదు సార్, ఆ టైం లోపు మీరు ఎప్పుడైతే లాక్ చెప్తారో అప్పుడు లాక్ ఆడికి చేస్తారు. ఎందుకు చెప్తున్నారండి, ఆడి గేమ్ లో లేడాడు. మీరు ఎవరు అనుకుంటున్నారు చెప్పండి. శ్రీరామదాసు. శ్రీరామదాస్ ఆ ఆన్సర్ తీసుకున్నా, వాల్మీకి గారు ఆన్సర్ తీసుకున్నా, 2 రాంగ్ ఆన్సర్స్. ఫస్ట్ రామాయణాన్ని పాట రూపంలో పాడింది లవకుశులు. అరే అనుకున్నానే నేను, అదే అరే జస్ట్ అదే అనుకున్నా నేను. ఓకే, గేమ్ ఇదంతా పక్కన పెట్టి కొంచెం మాట్లాడితే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా నాన్ స్టాప్ గా కంటిన్యూస్ గా ఎంటర్టైన్ చేశారు అందరినీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా అంతా దొబ్బెట్టుకున్న తర్వాత మిగిలేదు అదే ఉంటుంది. రాహుల్ గారు, మీ వాలెట్ లోంచి 9 లక్షల రూపాయలు సర్కార్ వాలెట్ కు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో మీ దగ్గర 19,000 మాత్రమే ఉన్నాయి. అండ్ 10వ ప్రశ్న ఒక్కళ్ళు మాత్రమే అడగలరు, ఆ ఒక్కళ్ళు టాప్ ఎవరైతే ఉన్నారో. అండ్ రాఘమయూర్ గారు టాప్ లో ఉన్నారు. నిజంగా రాగమయూర్ గెలవాలని మేము ముగ్గురం పడిన కష్టాలు అంతా ఇంత కాదు, కేరళ నుంచే మొదలైంది ఇదంతా. ఇది నా ఫ్రెండ్షిప్ కి ఇచ్చే వాల్యూ. సో మీ దగ్గర ఉన్న 19,000 కూడా ఆటోమేటిక్ గా హైయెస్ట్ ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఓకేనండి. సో హ్యావ్ ద ట్రాన్స్ఫర్ డన్. సో రాఘమయూర్ గారు, మీ దగ్గర 2,30,000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గారి దగ్గర 19,000 కూడా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మీ దగ్గర మొత్తం 2,49,000 రూపాయలు ఉన్నాయి.